నిర్మాతను పవర్ స్టార్ బతికించారా? అందుకోసమే పవన్ పనిగట్టుకొని హరిహర ప్రచార బాధ్యతలను పరిగెత్తించారా అంటే అవునని అంటున్నారు సినీ అనలిస్టులు. పవనే స్వయంగా చెప్పారు తాను ఎప్పుడూ ఇంతలా ఓ సినిమా కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదని. తన కోసం ఓపికగా నిరీక్షించి తన వెంటే నిలబడ్డ ప్రొడ్యూసర్ రత్నం కోసం మాత్రమే తాను ముందుకు వచ్చానంటూ పవన్ చెప్పారు. అంతేకాదు ప్రొడ్యూసర్కు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని స్వయంగా కోరినట్టుగా కూడా వెల్లడించారు. ఇక టికెట్ రేస్ పెరగడం కూడా హరిహర వీరమల్లు కలెక్షన్స్కు బిగ్ ప్లస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిహర వీరమల్లు స్క్రీనింగ్ అయ్యే సింగిల్ థియేటర్స్లలో లోయర్ క్లాస్కు 100 రూపాయలు, అప్పర్ క్లాస్కు 150 రూపాయలు, మల్టీప్లెక్స్కి అయితే 200 రూపాయల వరకు 10 రోజుల పాటు పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఇంకో పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా హరిహర వీరవల్లు రిలీజ్ అయిన డేట్ నుంచి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్కి అయితే 150 రూపాయలు, మల్టీప్లెక్స్కి అయితే 200 రూపాయలు పెంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు అంటే 6 రోజుల పాటు 5 షోల అనుమతితో పాటు మల్టీప్లెక్స్లలో 150 రూపాయలను, సింగిల్ స్క్రీన్స్లలో 106 రూపాయలను పెంచుకోవచ్చు అంటూ చెప్పింది. ఇక ఇవన్నీ గమనిస్తున్న ఫిలిం అనలిస్టులు పాతాళానికి పడిపోతున్న నిర్మాతను పవన్ బతికించాడని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు.